డబ్బులు తీసుకుపోయినా నీ అంకోట్లు వేసి నీ దగ్గర ఉంచుకున్నావా వేరే పక్క ఎవరు ఊళ్ళో ఉంచినావా? ఎవరిని? ఏమని? ఈడ ఉన్నప్పుడే తీసుకుపోయినాం అన్నమాట. అవునా? మా ఈడ ఉన్నప్పుడే తీసుకుపోయినావు. తీసుకుపోయి ఆమెను ఎక్కడ పెట్టినావు? బాంబే. బొంబాయి వెళ్ళిర్రు. బాంబేకి వెళ్ళి వచ్చినాం. బాంబేకి వెళ్ళి వచ్చినాక మా చుట్టాల ఇంట్లో ఆమెను పెట్టినాం. ఏమని? పెట్టినా. ఆమె పెట్టేసి నేను మా ఊరు వెళ్ళా. ఎన్ని రోజులకి వెళ్ళావు? ఆ రోజు ఆ రోజుకి వెళ్ళాక మరి ఎన్ని రోజులకు తీసుకొచ్చాడు మీ మల్లేషు? 2 days కో 1 day కో వచ్చిండు. ఆ డబ్బులు ఎక్కడ పెట్టినావు? ఆ డబ్బులు లేవు. ఎక్కడ పెట్టినావు? ఆ డబ్బులు మేము బాంబే పోయినప్పుడు ఖర్చు అయినా అనమాట. ఎన్ని ఖర్చు అయినాయి? 10,000 మిగిలినాయి. 10,000. ఈ 3 రోజులకు 43,000 తీసుకుపోయి ఖర్చు పెట్టి 3 రోజులు కాదు, బాంబే పోయినప్పుడు 15 రోజులు ఏం పోయినాం కదా. పోయినావు. 15 రోజులు, ఈడికి వచ్చినాక 3 రోజులు. 20-25 రోజులు. ఎన్ని వేలు ఖర్చు అయినాయి? 35,000. 35,000 ఖర్చు. నువ్వు చేసే డ్యూటీ ఎంత? 12,000. ఎన్ని రోజులు వస్తున్నాయి నీకు? నెల. మరి 35,000 ఎన్ని రోజులు ఖర్చు పెట్టినావు? 25 రోజులు. 25 రోజులు 30,000 ఖర్చు పెట్టి నువ్వు మంది పిల్లని డ్రాప్ చేసేందుకు సొమ్ము దానికి డ్రాప్ చేసినావా, ప్రేమకు డ్రాప్ చేసినావా? నాకు అది నిజం కావాలి. అబద్ధం చెప్పినావు అనుకో, నీ పెన్ను చెప్పిందే జరుగుతుంది. వీళ్ళిద్దరు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈయన నాకు పిలిస్తే రాలేడు సార్. మళ్ళీ తిరవు చెప్పక నేను 2 రోజులు సార్ నిజం చెప్తున్నాను, ప్రామిస్గా చెప్తున్నాను సార్. ధర్మంగా తినకుండా చేయకుండా బంజారాస్ జయరాం నగర్లో చిన్న బస్ స్టాప్ సార్, బస్ స్టాప్లో అనుకుని కావాలి కాసిన సార్ కోసం, అమ్మాయి కోసం, వీళ్ళ కోసం, వీళ్ళ అక్క, వీళ్ళ తల్లి కోసం, అందరి కోసం సార్. తిండి తిప్పలేకుండా బతుకునే సార్ నేను అక్కడ. మా చెల్లి కోసం సార్. నేను ప్రతి రూపాయి నాదే ఖర్చు సార్. వాళ్ళు ఏం ఎంక్వైరీ చేయలేదు, వీళ్ళు ఏం ఎంక్వైరీ చేయలేదు, వాళ్ళ అమ్మాయి ఏం ఎంక్వైరీ చేయలేదు సార్. వీడు నాశనం చేస్తున్నాడు, వాళ్ళు నాశనం చేస్తున్నారు. నా చెల్లి జీవితం అది నాశనం చేస్తుంది, తెలిసి తెలియకను. అంత తెలియని ఎట్లా సార్? ఇప్పుడు 7 నెలల కడుపుతాను ఉండి ఆమె ఇంటి పక్కల తెలియకుండా ఎట్లా పోతాం సార్ చెప్పండి? తెలియదా నీకు? మా చెల్లిని కొడతా ఉన్నాడు, తిడతా ఉన్నాడు. 7 నెలల కడుపుతా ఉంది మా చెల్లితో. ఎట్లా మా చెల్లి మొగంతో ఎట్లా పోవాలని చెప్పి నీకు తెలియదా?